ఆచి చికెన్ మసాలా. తనపై వస్తున్న ఆరోపణలపై సింగర్ మంగ్లీ అడిషనల్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. తనపై దుష్ప్రచారం చేస్తూ న్యాయవాది సుబ్బారావు వేధిస్తున్నాడని ఇప్పటికే హైదరాబాద్ సిపికి మంగ్లీ కంప్లైంట్ చేశారు. తన ఆఫీస్ కి వచ్చి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, లేకపోతే సోషల్ మీడియాలో తన ఇమేజ్ డ్యామేజ్ చేస్తానని బెదిరించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో సుబ్బారావు స్నేహితుడు మధు అప్రూవర్ గా మారి సంచలన విషయాలు తెలియజేశారు. సింగర్ మంగ్లీకి ఈ వివాదంతో సంబంధం లేదని తెలిపారు. సంబంధించిన డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, లాయర్ సుబ్బారావుపై కఠిన చర్యలు తీసుకోవాలని అడిషనల్ డీజీపీని సింగర్ మంగ్లీ కలిసి ఫిర్యాదు చేయడం మనం చూస్తున్నాం. అయితే మరి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎటువంటి చర్యలు ఉన్నాయి డీజీపీ దగ్గర నుంచి? మైక్రో ఫైనాన్స్ అంశం వెలుగులోకి వచ్చిన తర్వాత ఒకరిపై ఒకరు వరుసగా ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకుంటా ఉన్నారు. మంగ్లీ నేతృత్వంలోనే ఈ మైక్రో ఫైనాన్స్ దందా నడిచింది అంటూ అడ్వకేట్ సుబ్బారావు సంబంధం లేకపోయినా, క్లయింట్స్ తన దగ్గరికి వెళ్ళకపోయినా తను వ్యక్తిగతంగా ఈ వ్యవహారాన్ని తీసుకుని ఫిర్యాదు చేసి తను డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడంటూ సింగర్ మంగ్లీ ఇద్దరు కూడా పరస్పరం ఫిర్యాదులు అందజేసుకోవడం జరిగింది. ముందుగా సింగర్ మంగ్లీ నార్సింగి పోలీస్ స్టేషన్ లో సుబ్బారావు అనే న్యాయవాది ఈ డబ్బులు కట్టలు లెక్క పెడుతున్నటువంటి వీడియోలు తన దగ్గర ఉన్నాయంటూ కూడా తనను బెదిరించేటువంటి ప్రయత్నం చేశాడంటూ మొదట సింగర్ మంగ్లీ కంప్లైంట్ ఇవ్వడము, రెండోది పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో తాజాగా అడ్వకేట్ సుబ్బారావు వెళ్లి మైక్రో ఫైనాన్స్ పేరుతో 150 మందిని మోసం చేసి దాదాపు 2 కోట్లకు పైగా సింగర్ మంగ్లీ డబ్బులు కాజేసి తిరిగి వాళ్లకు చెల్లించకుండా పెద్ద ఫ్రాడ్ కి పాల్పడింది అంటూ కూడా తను ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన కేసు నమోదు చేసుకుని ఇప్పటికే నోటీసులు అందజేసి సింగర్ మంగ్లీని పిలిచి వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత బాధితులందరూ కూడా సింగర్ మంగ్లీ పేరు చెప్పి, తను ప్రమోటర్ గా ఉన్నటువంటి కంపెనీ పేరు చెప్పి, తను స్వయంగా మాట్లాడినటువంటి కొన్ని ఆడియో రికార్డింగ్స్ ద్వారా డబ్బులు పే చేశాము, మేము అధిక డబ్బులు మైక్రో ఫైనాన్స్ కి అందజేశాము, అది సింగర్ మంగ్లీకి అందించామంటూ కొంతమంది బాధితులు ఆ కంపెనీతో తనకు సంబంధం లేదు, మా తమ్ముడు ఆ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తి మా తమ్ముడు కాదు, నేను ఎక్కడ కూడా డబ్బులు తీసుకోలేదు, ఆ ఫైనాన్స్ కి తనకు సంబంధం లేదంటూ సింగర్ మంగ్లీ చెప్తా ఉంది. ఈ కంప్లీట్ ఎపిసోడ్ లో రెగ్యులర్ గా తనని డిఫేమ్ చేస్తా ఉన్నారు, తన క్యారెక్టర్ ని అసాసినేట్ చేస్తా ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ, ఎవరు పడితే అక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా సింగర్ మంగ్లీ పేరును ఉపయోగించుకొని తన పరువుని, తన కుటుంబ పరువుని పూర్తిగా దిగజార్చేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈ అన్నిటికీ కారణం అడ్వకేట్ సుబ్బారావు ఎవరైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా తనపై అసభ్యకరమైనటువంటి కామెంట్స్ పెట్టి సంబంధం లేనటువంటి సబ్జెక్ట్ పైన ఈ ట్రోలింగ్స్, షేరింగ్స్, నెగిటివ్ సాగుతా ఉన్నదో వారిన్నిటిపైన కూడా చర్యలు తీసుకోవాలి. కూడా ఇంతకు ముందే రాష్ట్ర డీజీపీని కలవడానికి మంగ్లీ డీజీపీ కార్యాలయానికి వెళ్లడము, డీజీపీ అందుబాటులో లేకపోవడంతో అడిషనల్ డీజీ మహేష్ భగవత్ కు ఒక ఫిర్యాదు అందజేసి దీనిపైన ఇమీడియట్ గా చర్యలు తీసుకుంటే తనకు కొంత రిలీఫ్ దొరుకుతుందని, లేకపోతే అమ్మాయిని టార్గెట్ గా చేసి సొసైటీలో తనను పూర్తిగా డిఫేమ్ చేస్తా ఉన్నారు, అనుచితంగా వ్యవహరిస్తా ఉన్నారు, తన సంబంధం లేని అంశంలో సింగర్ మంగ్లీ కుటుంబం అంటూ కూడా తమ సిస్టర్స్ తో సహా తనను కూడా లాగి తమ కుటుంబాన్ని మనోవేదనకు గురి చేస్తా ఉన్నారంటూ మాత్రం తను ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. రత్న, ఇంతకు ముందు చూస్తే సిపి సజ్జనార్ కి కూడా కంప్లైంట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పుడు డీజీపీని కలిసి కంప్లైంట్ ఇచ్చారు. ఒక పక్కనేమో బాధితులు మంగ్లీ ఏ విధంగా అయితే తనని మంగ్లీ పేరు వాడుకుని కొంతమంది ట్రాప్ చేసి మనీ తీసుకున్నారని చెప్పి అక్కడ బాధితులు కంప్లైంట్ చేయడం జరుగుతుంది. మంగ్లీ తన వర్షన్ వినిపిస్తున్నారు. సో ఏదైతే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన ఈ కేసు మొత్తానికి సంబంధించి మరి ఎటువంటి ఎంక్వైరీ కొనసాగుతుంది, ఎటువంటి దర్యాప్తు కొనసాగుతుంది? ఈ మైక్రో ఫైనాన్స్ అంశం పైన అసలు ఈ కంపెనీ ఎవరితో ఏర్పాటైంది, దీంట్లో ఉన్న పార్ట్నర్స్ ఎవరు, మంగ్లీ పార్ట్ ఏంటి, తన తమ్ముడు శివ పార్ట్ ఏంటి, మంగ్లీని ఉద్దేశించి ఎందుకు వరుసగా ఈ ఫిర్యాదులు అందజేస్తా ఉన్నారు, నిజంగానే ఈ 150 మంది మంగ్లీ అకౌంట్ కి డబ్బులు వేశారా, సింగర్ మంగ్లీ ఇంద్రావతి చౌహాన్ తన పేరుని
ఉపయోగించుకొని సత్యవతి రాథోడ్ పేరును ఉపయోగించుకొని ఈ డబ్బులన్నీ తనకు అందజేశారా, ఆ కంపెనీకి అందజేశారా, అసలు నిజంగానే డబ్బులు కట్టారా లేదా, ఈ మైక్రో ఫైనాన్స్ దంద ఎక్కడుంది, దీంట్లో ఒక వ్యక్తి అప్రూవర్ కిందకి మారి జరిగినటువంటి విషయాలన్నిటిపై కూడా పోలీసులకు ఇప్పటికే స్టేట్మెంట్ ఇవ్వబోతా ఉన్నాడు ఒక ప్రచారం కూడా సాగుతా ఉంది. ఒకవేళ మంగ్లీ వైపు ఉన్నటువంటి వ్యక్తి అప్రూవర్ కిందకి మారాడంటే నిజంగానే ఆ వాస్తవాలన్నీ వెలుగులోకి వచ్చి ఈ స్కామ్ లో ఖచ్చితంగా సింగర్ మంగ్లీ తమ కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ అయి ఉన్నట్టయితే మాత్రం డెఫినెట్ గా తెలంగాణ పోలీసులు మంగ్లీ పైన సీరియస్ గా చర్యలు తీసుకొని ఈ వసూలు చేసినటువంటి డబ్బులన్నీ కూడా రికవరీ చేసి బాధితులకు అందజేసేటువంటి అవకాశం ఉంటుంది. లేదు ఈ మైక్రో ఫైనాన్స్ కేవలం తన ప్రమోటర్ కోసం చేసింది, తన తెలిసిన వ్యక్తుల కోసం మాత్రమే ఈ ప్రచారం చేసింది, ఈ వచ్చినటువంటి డబ్బుల వాటాల్లో మంగ్లీకి సంబంధం లేదు అంటూ మాత్రం పోలీసుల ఎంక్వైరీలో తేలితే ఈ తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేసి తనను డిఫేమ్ చేసినటువంటి వ్యక్తుల పైన పోలీసులు చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. అసలు ఈ మైక్రో ఫైనాన్స్ దందా జరిగిందా లేదా, జరిగితే ఎవరి నేతృత్వంలో జరిగింది, జరిగితే ఈ సింగర్ మంగ్లీ పాత్ర ఏంటి, తన సోదరుడు కొన్ని వీడియోస్ లో డబ్బులు లెక్క పెడుతున్నటువంటి వీడియోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. కాబట్టి ఇవన్నీ సింగర్ మంగ్లీకి వచ్చినటువంటి డబ్బులేననే దానిపై కూడా అనేక ఎపిసోడ్స్ లో ఇది క్వశ్చన్ మార్క్ గా మారింది. ఈ రోజు డీజీపీకి అన్ని అంశాలను పొందుపరిచి ఒక ఫిర్యాదు అందజేయడం జరిగింది. దీనిపైన పోలీసులు ఎంక్వైరీ జరిగితే ఆ ఎంక్వైరీలో ఈ వాస్తవాలన్నీ వెలుగులోకి వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.